నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను. ఈ వీడియోకి చేస్తానని చెప్పి అసలు అనుకోలేదు నేను, బట్ అన్ఫార్చునేట్గా తప్పడం లేదు. యాక్చువల్ జేఈకి సంబంధించిన అనాలిసిస్ నేను ఆల్రెడీ వీడియో చేశానండి, ఇప్పుడే పెట్టాను నేను. సో అందులో చాలా డీటెయిల్గా అనాలిసిస్ చేశాను. దయచేసి ఆ వీడియో వినండి. ఈ వీడియో పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు, కానీ బట్ తప్పనిసరి పరిస్థితుల్లో ఇది కూడా నేను చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది ప్యానిక్ అయ్యి నాకు చాలామంది మెసేజ్లు పెడతారు, కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఇది చేయవలసి వస్తుంది. జేఈ అడ్వాన్స్డ్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి చాలా రాంగ్గా ఈ యొక్క మెసేజ్ని స్ప్రెడ్ చేస్తున్నారండి. సో ఇది చాలా తప్పేది. అసలు ఈ వేదాంతు వాళ్ళని మనం యాక్చువల్గా వీళ్ళు చేసే పని ఏంటంటే, ఎక్కువగా మీరు వేదాంతు ఛానల్లోకి వెళ్ళి చూస్తే ఎక్కువ వ్యూస్ గురించి చాలా ఫాల్స్ వరస్ట్ తమ్మనేల్స్ పెడతారండి వీళ్ళు. అసలు జేఈ ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తారా, క్యాన్సిల్ చేయరు. పాత లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మీరు చూడండి వేదాంతు వాళ్ళది. వాళ్ళ తమ్మనేల్ మీరు చూడనట్లయితే వ్యూస్ రావాలని చాలా పెడతారండి. ఇంటర్ 70 మార్కులు వచ్చినాయి, MITకి పంపిస్తాను, ఎలా వెళ్ళాలి, లేకపోతే జర్మనీ ఎలా వెళ్ళాలి, లేకపోతే ఫ్రీగా నేను ఎలా పంపించాలి, లేకపోతే జేఈ ఎగ్జామ్కి సంబంధించి ఇలా ఉంది అలా ఉంది అన్నీ కూడా పెట్టి ఇలా క్వశ్చన్ మార్క్ కూడా పెట్టరాళ్ళు. సో చేసి వ్యూస్ గురించి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ థంబ్నెయిల్స్ పెట్టి చాలా ఎమోషనల్గా ఇది గట్టిగా అరిచేసి గట్టిగా చేసేసి, లేకపోతే ₹1,00,00,000 ప్యాకేజ్ వచ్చేస్తుంది జేఈ లేకపోయినా కూడా కాలేజీకి వెళ్తే, ఇలా అన్ని రాంగ్ థంబ్నెయిల్స్ పెడతారండి. అంటే నేను జనరల్గా ఒక ఇన్స్టిట్యూట్ గురించి ఎప్పుడు నేను స్పెసిఫిక్గా ఎప్పుడు నేను చాలా చూస్తాను, కానీ ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడలేదండి. బట్ దయచేసి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వేదాంతి వాళ్ళు వీడియో చేసి జేఈ అడ్వాన్స్డ్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి వాళ్ళ ఒక ఫాల్స్ మెసేజ్ని ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎవిడెన్స్తో బయటికి స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది చాలా తప్పండి. అది యాక్చువల్గా టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంటుందంటే, ఆ టెలిగ్రామ్ గ్రూప్లో నైట్ 11:30కి ఎప్పుడు పేపర్ జేఈ అడ్వాన్స్డ్ పేపర్ వచ్చింది, కాల్తో చూడండి అని చెప్పి టెలిగ్రామ్లో ఓపెన్ చేసి ఆ 11:33 పేపర్ క్లిక్ చేస్తే జేఈ పేపర్ అండి, యాక్చువల్గా జరిగిన పేపర్ అది. ఈ పేపర్ వచ్చింది, ఇది ఆల్రెడీ ఏమైనా డిస్కషన్ జరిగింది నైట్ అంతా కూడా. సో టెలిగ్రామ్ గ్రూప్ ఇది టైం ఇది ఇదని చెప్పి మొత్తం అనేది చెప్పుకుంటూ వచ్చారు. అర్థం చేసుకోవాలి, టెక్నాలజీ బాగా పెరిగిన తర్వాత ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూప్స్లో ఏదైతే ఉంటుందో, మీరు ఏదో డాక్యుమెంట్ PDF పెట్టి తర్వాత దాన్ని ఎడిట్ చేసేయచ్చు, వాట్సాప్లో ఎడిట్ చేసినట్టుగానే ఎడిట్ చేసి, అంటే టైం ఎడిట్ చేయడం కాదండి, ఈవెన్ డాక్యుమెంట్ని కూడా మీరు తీసి ఆ డాక్యుమెంట్ని కూడా రీప్లేస్ చేసే అవకాశం ఉంటుందండి. సో తీసి రీప్లేస్ చేసి పెట్టి ఇలా APS చాలా రకరకాలుగా టెక్నాలజీస్ ఉన్నాయి, కాబట్టి ఆ టెక్నాలజీని వాడి టెలిగ్రామ్లో మీరు మెసేజ్ని కొంచెం టైం ముందుది లేదా టైం వెనక్కి అని పెట్టిన అవకాశం ఉంటుందండి. ఇది అంటే ఎక్కువ మందికి పాపం పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ అంత అవగాహన ఉండదు, కాబట్టి అది ప్యానిక్ అయ్యారు. ఎందుకంటే పేపర్ నిజంగానే ఉంది, కరెక్ట్గా 11:33 మీరు క్లిక్ చేస్తే పేపర్ ఉంటుంది. అసలు నేను ఆశ్చర్యపోయాను. బట్ తర్వాత నేను ఆలోచన చేసినట్లయితే నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే ఇది ఎడిటింగ్ అయిందా ఏమైందని చూసిన తర్వాత వేరే రకాలుగా వేరే సోర్సెస్లో ఎంక్వైరీ చేశాను. సో ఎందుకంటే జనరల్గా ఇప్పుడు నాలాంటి వ్యక్తి వీడియో చేశాడంటే 100% అథెంటిసిటీ ఉంటుందండి, 1% కూడా ఎక్కడ కూడా అలాంటి కన్ఫ్యూజన్ ఉండదండి జనరల్గా. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఈ టైం వరకు కూడా ఆ జేఈ పేపర్ ఏదైతే మీకు లీక్ అయిందని చెప్తున్నారో అది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదండి, కంప్లీట్గా ఫేక్ న్యూస్. ఎవరో కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. సరే ర్యాంకులు రాని ఒక రకంగా, వచ్చేవాళ్ళు ఒక రకంగా రకరకాలుగా మాట్లాడుకుంటారు. పేపర్ టఫ్ 200 మార్క్స్ చాలా మందికి వచ్చినాయి, పేపర్ లీక్ అయిపోయింది అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పే లాజిక్స్ ఏంటంటే, పేపర్ 1 డే బిఫోర్ జనరల్గా సర్వర్ రిమోట్ ఏరియా సెంటర్స్ ఉంటాయి, సిస్టమ్స్ తక్కువ ఉంటాయి, ఫస్ట్ లోకల్ సర్వర్ పంపిస్తారండి. యాక్చువల్గా కంప్యూటర్ CBT ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారో కొంత అవగాహన కూడా ఉండాలి. పంపించిన తర్వాత పేపర్ ఏదైతే మీకు త్రూ సర్వర్ షేర్ అవుతుంది తప్ప మాన్యువల్గా అప్లోడ్ చేయడం ఉండదండి. చాలామంది ఏమనుకుంటారంటే PDF పేపర్ కదా, PDF పేపర్ అప్లోడ్ చేస్తారు అంటారు. అలా మాన్యువల్ సిస్టమ్ ఉండదండి, సర్వర్ టు సర్వర్ ఉంటుంది. సో అది యాక్చువల్గా ఈవినింగ్ కొన్ని గంటల ముందే లేకపోతే దాని అంతా రెడీ చేస్తారు, ఎగ్జామ్ ముందు చేసుకుని అంతా చెక్ చేసుకుని దానికి ఒక సిస్టమ్ ఉంటుందండి, అంతా ఎన్క్రిప్టెడ్ సిస్టమ్ అండి, అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మేబీ రేపు ఫ్యూచర్లో ఏదైనా క్వాంటమ్ టెక్నాలజీ వస్తే ఎన్క్రిప్షన్ ఏదైనా పోయి, లేకపోతే మళ్ళీ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ వచ్చి మళ్ళీ దానికి కూడా ఒక మెథడాలజీస్ ఉంటాయి అనుకోండి. బట్ ఓవరాల్గా ఇది జనరల్గా ఎక్కడ అలాంటిది అయితే లేదండి. ఓన్లీ జేఈ అడ్వాన్స్డ్లో కానీ జేఈ మెయిన్స్లో కానీ పక్కోడ్ పేపర్లో చూసేస్తూ ఉంటారు. అది లాస్ట్ ఇయర్ జరిగింది, బిఫోర్ లాస్ట్ ఇయర్ జరిగింది. అది ప్రాబబ్లీ సెంటర్ యొక్క నెగ్లిజెన్సీ కింద మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా కూర్చుంటామండి, దగ్గరగా పెడతారు. కొన్ని సెంట్రల్ రిమోట్ ఏరియాలో ఉంటాయి. పట్టణ గౌహతిలో చూసాను నేను అస్సాంలో వర్క్ చేస్తున్నప్పుడు, చాలా తక్కువ దగ్గరగా ఉంటే పక్కనే ఉంటాయి. మీరు జస్ట్ ఇలా పక్క తిప్పారనుకోండి, అటు రాసింది మొత్తం కనపడుతుంది. అట్లా కాపీలు కొట్టేస్తూ ఉంటారండి జనరల్గా చాలా మంది పాపం కష్టపడి చదివిన వాళ్ళు. కొన్ని చోట్ల మీకు జరుగుతూ ఉంటాయండి. ఎలా జరుగుతూ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ బిట్సాట్ ఉందనుకోండి, స్కామ్ జరుగుతూ ఉంటుంది. అన్ని ప్రైవేట్వి జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు VIT వాళ్ళకి SRM డబ్బులు ఇస్తే సరిపోద్దండి, మనిషిని మర్చేస్తారు, మనిషి వేరే వాడు రాస్తాడు, రాయకపోయినా డెస్క్టాప్లో కూడా కంట్రోల్ తీసుకొచ్చి వాళ్ళు. మీరు సెంటర్ ఉంటుంది కదా, ఆ సెంటర్ వాడు మ్యానిపులేట్ చేసేస్తాడు. అంటే ఇది గవర్నమెంట్ కాబట్టి ఇచ్చేది, ఆ సెంటర్ స్క్రీన్ వాడి చేర్ అవుతూ ఉంటుందండి. సరే అది ఒక వేరే టెక్నాలజీ. ఆ టెక్నాలజీ నేను ఎప్పుడు వీడియో చెప్పలేదు. VIT పేపర్ కంప్లీట్గా చాలా సెంటర్స్లో బిట్సాట్ ఇవన్నీ ఏవైతే ఉంటాయి, బిట్సాట్ కూడా చాలా మంది డబ్బులు తీసుకుని చేస్తూ ఉంటారండి. సరే దాని గురించి డిస్కరేజ్ అవుతారు కాబట్టి అది ఎప్పుడు నేను ఎక్కువ చెప్పడానికి ప్రయత్నించలేదు. ప్రైవేట్ ఎగ్జామ్స్లో జరుగుతూ ఉంటాయండి చాలా. అసలు VIT అయితే మీకు టాప్ 100 టాప్ 50 వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది నాకు పర్సనల్గా తెలుసండి. అది కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు, నాకు కూడా తెలిసింది. మా ఫ్రెండ్ పిల్లలే ఉన్నారు, ఢిల్లీ వాళ్ళు ఉంటారు, ఇది చేస్తారు ఇది జరుగుతూ ఉంటాయండి. ప్రైవేట్ ఎగ్జామ్ జరుగుతూ ఉంటాయండి.
జనరల్గా జేఈ అంటే ఎగ్జామ్ అయితే జనరల్గా అలా ఇప్పుడు జరగదు. ఇప్పుడు 97లో ఇప్పుడు ఒకసారి అయిందండి జేఈ అడ్వాన్స్డ్ ఏదో కొంచెం పేపర్ లీకేజ్ అయిన స్కామ్ అనేది అయింది తప్ప అప్పటి నుంచి ఇప్పుడు అలాంటిది దాఖలాలు అయితే లేవు. కానీ పక్కోడ దాంట్లో కాపీలు కొట్టడాలు అవి ఉంటాయండి. ప్రైవేట్ ఎగ్జామ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మణిపాలు, ఎస్ఆర్ఎంలు, విఐటీలు ఎవరు పట్టించుంటాడు స్కామ్ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి, అందులో సీట్ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, అవి ఎట్లాగా అంతంత మాత్రం ఓన్లీ ఫీజు తగ్గుద్దని చెప్పి కేటగిరీ 1 వస్తుందని చెప్పేసి ₹1,00,000 ఇచ్చి స్కామ్లు చేసి ఎగ్జామ్ రాసేస్తూ ఉంటారు. ఓ బోల్డ్ అఫీషియల్గా విఐటీ వాళ్ళే పబ్లిష్ చేసేసారు, బాబు ఇలా స్కామ్లు జరుగుతున్నారు జాగ్రత్తగా ఉంటారని. ఇవి జరుగుతాయండి, చాలా కాలేజీలు జరుగుతూ ఉంటాయి. బిట్సాట్ కూడా చాలా మంది ఇలాగా సెంటర్ మేనేజ్ చేసేస్తూ ఉంటారండి వాళ్ళు మొత్తం సెంటర్ని. అంటే అలా జరిగినాయండి, నేను అసలు జరగలేదని నేను అన్నాను, బట్ నీట్ ఎగ్జామ్ జరిగింది మొత్తం సెంటర్ని మ్యానిపులేట్ చేసేస్తారండి వాళ్ళు. యూపీఎస్సీ కూడా కొన్ని సందర్భాల్లో అలా ఏమవుతుంది, మొత్తం సెంటర్లో ప్రిన్సిపల్ని మొత్తం అందరినీ సెంటర్లు పెట్టి హాల్ టికెట్స్ కరెక్ట్గా ఆ సెంటర్ వచ్చేటట్టుగా పెడతారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే హాల్ టికెట్స్ అన్ని కూడా ఒకే సెంటర్కి వచ్చేటట్టుగా చేయడం కానీ, లేదా వచ్చిన వాళ్ళు మేనేజ్ చేయడం కానీ, లేకపోతే సిస్టమ్ పాడైపోయిందని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తారంటే రూమ్లో ఉంటారని 100 మంది ఉంటారు, ఈ నలుగురికి సిస్టమ్ బాగాలేదని వాళ్ళ దగ్గర కంప్లైంట్ ఇస్తారు. వాళ్ళే చెప్తారనమాట ప్రిన్సిపల్కి, అక్కడ ఉన్న మెయిన్ ఎవరో కోఆర్డినేటర్ ఎవరు ఉంటారు కదా, ఈ సిస్టమ్ బాగాలేదు కదా పక్క రూమ్లోకి వెళ్ళి రాయించి పక్క రూమ్ తీసుకెళ్తారు, అక్కడ సిస్టమ్ ఓపెన్ చేస్తారు. ఈ ప్రైవేట్ ఎగ్జామ్లో జరుగుతాం, పక్క సిస్టమ్ ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసి అక్కడ ఇచ్చేసి పేపర్ అక్కడ టీచర్ ఉంటాడు ఆన్సర్ చెప్పేస్తుంటాడు, చాట్ జీపీటీలో కొట్టి ఆన్సర్ చెప్పేస్తుంటాడు. అలాంటి ప్రైవేట్ ఎగ్జామ్స్లో మస్తు జరుగుతాయి భారతదేశంలో. ఇప్పుడు నేను చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు తెలుసా, చెప్తే కొత్త విషయం తెలుసుకుని మీరు కూడా ట్రై చేస్తారు. ఈ దరిద్రమైన జనాలు ఏంటంటే, మన జనాల పేరెంట్స్ స్టూడెంట్స్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇది తప్పు అని మనం డీటెయిల్గా చెప్పామనుకోండి, మటర్ ఇలా చేయకూడదని చెప్పామనుకోండి, ఓహో ఇలా చేయొచ్చా అని నేర్చుకుని చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మర్డర్లోనూ, క్రైమ్లోనూ, రేపులోనూ యూట్యూబ్లో చూసే చేస్తున్నారు కదా జనాలు. సో అందు గురించి ఒక్కొక్కసారి చెప్తే కూడా మీకు ఒక్కసారి ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అందు గురించి ఏంటంటే డీటెయిల్గా నేను ఇప్పుడు దాని గురించి ఇప్పుడు కూడా చెప్పట్లా. సో ఎట్లా చేస్తారా టెక్నాలజీ పూర్తిగా నాకు అవగాహన ఉంది, బట్ నేను ఇప్పుడు చెప్పట్లేదు, ఎందుకంటే చెప్తే తెలుసుకుంటారు, ఇది తెలుసుకుని ఎలా చేయొచ్చా అని చెప్పి మరి ఏదో పనులు చేస్తూ ఉంటారండి. ఎందుకంటే ఈ ర్యాంకులు రాని వాళ్ళు ఉంటారు కదండి కొంతమంది, లేకపోతే డబ్బులు ఉన్న పేరెంట్స్ ఉంటారు, పొగరకు ఉన్న పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు డబ్బులు ఇచ్చే నాకు తెలిసిన బోల్డ్ మంది తెగ తిడతా ఉంటాను. మా ఫ్రెండ్స్ కొంతమంది ఒకళ్ళిద్దరు ఉన్నారండి, కొంచెం లాంగ్ ఫ్రెండ్ నేను ఒకసారి చెప్తా ఉన్నాను, లేకపోతే మనం దూరబాబు ఏదో పనులు అన్నీ చేస్తారా బాబు అంటే, సీట్ రాదులే, నాకు సీట్ రానప్పుడు ఏం చేయాలి, ఎదురు చేయాలి కదా, పోతే పోయిన లక్షణాలు అడిగేది ఇచ్చేస్తాను కదా సరిపోతుంది కదా అని చెప్పి ఆ విఐటీలో మణిపాల్ అయ్యి రాయించుకున్న వాళ్ళు చాలామంది తెలుసండి. అది అటు 1 డే 2 డే ట్రైనింగ్ ఇస్తానని చెప్తాడు, సిస్టమ్ను కంట్రోల్ చేయడం కానీ, సెంటర్ మేనేజ్ చేయడం కానీ, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. బట్ జేఈ అడ్వాన్స్ ఇప్పుడు ఏదైతే ఫేక్ న్యూస్ వేదాంత వాళ్ళు కానీ పబ్లిష్ చేయడం చెప్పారో అది 80% నమ్మాల్సిన అవసరం లేదండి, అలా జరిగే ఛాన్సే అసలు ఉండదు. బట్ ఇంకొకటి ఏంటంటే టెలిగ్రామ్లో మీరు ఎడిట్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్స్ ఎడిట్ చేసుకోవచ్చు, టైం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈవెన్ వాట్సాప్లో కూడా అంతే కదండి, మీరు ఏదైనా టైం తర్వాత ఎడిట్ చేయడం ఉంటుంది. బట్ రకరకాలుగా ఉంటుంది. ముందు డాక్యుమెంట్ అప్లోడ్ చేయడం తర్వాత మార్చడం జరిగింది. దాని గురించి మీరు ఎక్కడ పానిక్ అవ్వకండి. ప్రస్తుతానికి అయితే యాజ్ ఆన్ డేట్ ఇప్పటి వరకు వచ్చి జేఈ అడ్వాన్స్కి సంబంధించి అలాంటివి రాలేదు. బట్ కాపీయింగ్లో జరిగే అవకాశాలు ఉన్నాయంటే ఉన్నాయి, ఇప్పుడు వస్తున్నాయి, అవి తప్పదండి. అది ఇంకా అది స్టూడెంట్స్ అది గవర్నమెంట్ని మనం అంటాం కాదు, కానీ బట్ కొంచెం దూరంగా పెట్టకండి. టీసీఎస్ వాళ్ళకి ఇస్తారా, లేదా వాళ్ళకి ఇస్తా ఉంటారు, లేదా కక్కురు తెదవలో పెద్ద హాల్ పెట్టి మొత్తం పెట్టేస్తారండి. చోట్ల ఏసీలు సరిగ్గా పక్కకి తిరిగి చూస్తే పక్క పేపర్ ఉంటుంది. ఇట్లా చాలా జరిగినాయండి. ఈవెన్ మా అబ్బాయి కేవీపీ ఎగ్జామ్ రాసినప్పుడు అస్సాంలో గౌహతిలోను అదే క్లాస్ వాడు ఉన్నాడు, ఇటు మొత్తం చూసి రాసేస్తున్నాడంటే వాడు. ఇంక నోరు పెద్దగా ఎక్కువ మాట్లాడటం పెద్ద భయస్తుడు అవడం వల్ల అటు మధ్యలో సార్ అన్నాడంటే, సరే తర్వాత వచ్చేది కంప్లైంట్ చెప్దామంటే టీచర్కి చెప్పపోయావు కదా అంటే, నేను చెప్పలేదు, నేను భయపడ్డా, నాకు ఎందుకని చెప్పి రాసుకున్నాడు. కరెక్ట్గా వీడు ర్యాంక్ ఏదైతే వచ్చిందో కేవీపీఎలను సేమ్ పక్కనే వచ్చింది ర్యాంకు, సేమ్ మార్క్స్ వచ్చేసినాయి. అసలు నాకే చాలా షాక్ అయ్యి నేను గట్టిగా తిట్టది ఏంటిది చెప్పాలి కదా, నువ్వు కంప్లైంట్ చేయాలి కదా అది ఇది అంటే, అప్పుడు అఫ్కోర్స్ అంటే 10th క్లాస్ పర్టికులర్ ఏజ్ కాబట్టి అది 11th స్టార్టింగ్ పాయింట్లో రాసిందండి, అది 10th కాదు. బట్ వాడు కాపీ కొట్టేసుకున్నాడు. అట్లా జేఈ మెయిన్స్లో కూడా జనరల్గా జరుగుతూ ఉంటాయి, జేఈ అడ్వాన్స్లో కూడా జరుగుతాయి. ఈవెన్ మా పెద్ద అబ్బాయి జేఈ మెయిన్స్లో రాసినప్పుడు కూడా అప్పుడు అస్సాంలో రాశాడు వాడు. అవి చిన్నగా ఉంటాయి, కొంచెం పక్కగా ఉంటే పక్కకు చూసి మొత్తం చూసి రాసేసాడు అంటే వేరే వాడు. నీట్ ఎగ్జామ్ రాశాడు, నీట్ ఎగ్జామ్ కూడా అబ్బాయికి అప్పుడు మాకు 406 ఎంతో ర్యాంక్ వచ్చింది, ఆల్ ఇండియా ర్యాంక్, అప్పుడు కూడా అంతే. సో బట్ కాకపోతే వీటి చూడడం లేదండి, మా పెద్ద బాబు అయితే చూడడం లేదే, పక్కకి తిరుగు డిస్టర్బెన్స్ అంటే తప్పదు కదా పాపం, ఎంతని మనం ఫోకస్లో చేస్తాం, ఎలా చేయలేదు పూర్తిగాను. సో మా చిన్నబాబు అయితే రాసినప్పుడు ఇప్పుడు తిడతా ఉంటాను నేను, ఎందుకు నువ్వు అట్లా ఎలా చేసి అలా చేయకూడదు కదా, వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా పాపం, కేవీపీ అంటే ప్రెస్టేజ్ ఎగ్జామ్ కదా ఇది అంటాడు. బట్ మధ్యలో ఎలా సరే జస్ట్ అలా చూసి అలా పెట్టేసుకున్నాడు. అంటే ఎక్కువ టైం పట్టదండి, చేయడానికి ఎక్కువ టైం పడుతుంది, చూడడానికి ఎక్కువ టైం పట్టదు కదా, ఇట్లా జరుగుతాయండి. దీనికి గవర్నమెంట్ కూడా ఏంటంటే కొద్దిగా స్పేసియస్గా పెట్టాలండి. ఇలా కకృతి ఎదవలో ఇలా కకృతి పనులు చేసే పనులు ఏంటంటే, గవర్నమెంట్ దగ్గర డబ్బులు తీసుకుంటారు, టెండర్ తీసుకుని టీసీఎస్ కూడా లేదు ఇంకొకటి దగ్గర క్లోజ్గా పెట్టేస్తారండి, పెట్టేసిన పక్కన చూస్తే కనపడేలా ఉంటాయి. ఇది కరెక్ట్ కాదండి. ఈవెన్ గేట్ ఎగ్జామ్ కూడా అంతేనండి, పేపర్ బేస్ ఉండి ఒకప్పుడు మీరు రాసేటప్పుడు, నేను లేకపోతే వేరే రాసినప్పుడు కొంచెం బాగా దగ్గర గంట జరిగి పక్కకి జరిగి చూసి ఆబ్జెక్టివే కదండి, ఆ రౌండ్లు ఎక్కడ పెట్టడం చూసుకుని పెట్టడం అట్లాగే జరుగుతాయండి ఇండియాలో. బట్ జనం విలువైనంత వరకు కూడా మేము పిల్లలందరికీ చెప్తామండి. ఈవెన్ అంటే అప్పుడంటే ఫస్ట్ టైం మా అబ్బాయిగా తెలియదు కాబట్టి తర్వాత చెప్పాను, అప్పటి నుంచి అలాంటిది ఏదైనా జరిగితే కూడా ఎలా చేయడం అనుకోండి. సో నేను ఎప్పుడు పిల్లలకి ఏం చెప్తానంటే, ఎవరైనా పక్కన చూస్తే ఇన్విజిలేటర్కి చెప్పండి, రెస్పాన్సిబిలిటీ మన పేపర్ కాపీ కొట్టడం కదండి. ఫైనల్గా వాడి మార్కులు ఫైనల్ మీకు తెలుసు కదా, లాస్ట్ టైం జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో ఏమైందో,
వీడి దగ్గర కాపీ కొట్టినోడికేమో అదే షిఫ్ట్లు ఓబీసీలు డిఫరెంట్ ఉంటాయి కదండి. వాడికేమో ఆ ఓబీసీలో అనేది ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. చైతన్య స్టూడెంట్ వీడికి ఓపెన్ కేటగిరీ కాబట్టి వీడికి వేరే ర్యాంక్ వచ్చింది, అది వేరే విషయం పక్కన పెట్టండి. మరి ఒకటికి అన్యాయం జరిగినట్టే కదండి పాపం. అది ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ అవి మనం మరి భారతదేశంలో మరి తప్పించగలమని అడిగితే మరి తప్పించవచ్చు. గవర్నమెంట్ సిన్సియర్గా ఉండి సెంటర్స్ స్ట్రిక్ట్గా చేసి చేయాలి. సెంటర్ మ్యానిపులేట్ చేస్తూ ఉంటారండి వీళ్ళు. ఎగ్జామ్ పేపర్స్ ముందే 1 hour ముందే తీస్తారండి. ఇప్పుడు మనం చెప్తున్నాడు ఎవడో ఎన్ఎస్సీ చేసి పేపర్, అది ఒలింపియాడ్ పేపర్ ఉంటుందంట, ముందే పేపర్ 1 hour ముందు తీసేసి స్టూడెంట్స్ పక్కన రూమ్లో పెట్టి వాళ్ళకి ఇచ్చేస్తారు. చార్ట్ జీపీటీలో కొట్టేసి ఆన్సర్లు వచ్చేస్తాయి. 2000 ఎగ్జాక్ట్గా చెప్తాను నేను, 2019 ఇండియన్ హిస్టరీలో అంత టఫ్ పేపర్ ఉంటుంది ఎన్ఎస్సీజీఎస్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2019, ప్రాబబ్లీ కొంచెం అటు ఇటు అయితే 18 చెక్ చేయండి ఒకసారి. ఇంకెంతకంటే ఈవెన్ జేఈ అడ్వాన్స్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ క్వశ్చన్ కూడా ఆ పేపర్ చేయడు మొత్తం. అంత టఫ్ ఉంటుంది అంటే ఎన్ఎస్సీ చేసి అంటే 9th క్లాస్ వాళ్ళు రాస్తారండి. అసలు ఆ పేపర్ జరిగినప్పుడు కర్ణాటకలో ఇప్పుడు ఎక్కడో రాసినప్పుడు పేపర్ 1 hour ముందు తీసేసి పక్క రూమ్లోకి ఇచ్చి తెగ ట్రై చేశారు పేపర్. కాకపోతే అప్పట్లో చార్ట్ జీపీటీ లేదు కదా. ఫార్చునేట్గా ఆ పేపర్ ఎంత గొప్పోడికి ఇచ్చినా ఎవడో ఆన్సర్ చేయలేకపోయాడు విత్ ఇన్ ద టైం. ఎందుకంటే 1 hour ముందే పేపర్ వస్తుంది, మ్యాక్సిమం 2 hours 3 hours ఎగ్జామ్. ఇట్లా జరుగుతూ ఉంటాయండి. చిన్న చిన్న రిమోట్ ప్లేసుల్లోనూ బాగా దూరంగా ఉన్నటువంటి పల్లెటూరులో అలా జరుగుతూ ఉంటాయి. బట్ జేఈ మెయిన్స్కి సంబంధించి ఎట్లాంటి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎగ్జామ్స్ ఏమి క్యాన్సిల్ అవ్వవు, రీ ఎగ్జామ్ జరగవు. ప్రస్తుతానికి ఎగ్జామ్ అయితే రైట్ ఆర్డర్లోనే ఉంది. ప్రాబ్లీ రిజల్ట్ అయితే వస్తుంది. బట్ జాగ్రత్తగా చూసుకుని కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా చూసుకోండి. ఎవడు పడితే వాడు కౌన్సిలింగ్ ఇష్టం వచ్చినట్టు ఇవన్నీ మా కోర్స్ ఏది బాగుంది అని అడుగుతారండి. అడగండి అమ్మా, నేను చాలా వీడియోలు చెప్తాను. కోర్సు కాలేజీ బట్టి కోర్సుకి లింక్ ఉంటుందండి. ఇప్పుడు మెకానికల్ కొన్ని కాలేజీలో చదివితే అది ఏ ఎలక్టివ్స్ ఉంటాయి, ఏఎంఎల్ ఉంటుంది, లేదా వేరేది ఉంటుంది, కనెక్ట్ అవుతుంది, రోబోటిక్స్కి వెళ్ళొచ్చు. అదే మెకానికల్ వేరే చదివితే దేనికి పని వరస్ట్ చెత్త కోర్స్ అది. 30 ఏళ్ళ క్రితం సిలబస్ చదువుతుంది. ఇంటిగ్రేట్ అవ్వాలండి. ఇంటర్ డిసిప్లినరీ కోర్సు, ట్రాన్స్ డిసిప్లినరీ అంటారు. సరే, అది వేరే వీడియోలో ఎప్పుడైనా చెప్తాను అనుకోండి. కౌన్సిలింగ్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఇంకోటి ఏంటంటే, నా పేరు చెప్పి ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న ప్రైమ్ లైన్ టీవీలో ఎవరైతే ఉన్నారో, ఎవరు శ్రవంత్ అనా లేదా ఇంకొక మేడం, వాళ్ళందరూ టెలికాలర్స్ కింద పనిచేశారండి. వాళ్ళు అబద్ధం చెప్పి మోసం చేసి ఆల్రెడీ ₹1 వరకు మోసం చేశారంట. ఇప్పుడు పేరెంట్స్ అందరికీ బ్రెయిన్ లేదని తిడతాను, ఎందుకు తిడుతున్నారంటే ఏం చెప్తారండి, నాకు అర్థం కాదు. వాళ్ళు చెప్తే మీరు మోసపోతున్నారండి. సతీష్ గారు చెప్తారు, లేదా ఆయన లేరు, లేదా ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్, ఆయన చెప్పట్లేదు, ఆయన మానేశారు, లేదా అవుట్ ఆఫ్ కంట్రీ, మేమే వాళ్ళ టీము, మేము చేస్తామని, ఫారెన్ అప్లికేషన్ చేస్తామని, అవి చేస్తామని చెప్పి ఆల్మోస్ట్ చాలా ఎన్నో లక్షలు వసూలు చేస్తున్నారు. సో అపాయింట్మెంట్లు అబద్ధం చెప్తున్నారు. కనీసం గట్టిగా ఏదీ చేయలేరండి వాళ్ళు. యాక్చువల్గా దేనికి పనికిరానండి. ఏదో 10,000 15,000 పని చేసుకునే వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏదో నేను బయటకు వచ్చాను కాబట్టి డబ్బులు రావాలని ఉద్దేశంతో ఎవరన్నా కూర్చోబెట్టి మోసం చేసి తీసుకుంటున్నారు. నేను రిక్వెస్ట్ చేసి చెప్పాను, బట్ ఎవడంటాడండి మేము బతకాలి కదా అని చెప్తున్నారు వాళ్ళు. ఇవన్నీ మోసాలండి. ఇవన్నీ ఒకటి కాదండి, అన్ని రకరకాల మోసాలండి. వాళ్ళు చెప్పేది మా పాత వీడియోలు ఉన్నాయి కదా సార్, 3 సంవత్సరాల నుంచి అవి మాకు పాత నెంబర్కి ఫోన్ చేస్తారు కదా, నెంబర్ చేస్తే మేము మోసం చేస్తాం, మేము బతకాలి కదా, మాకు నెలకు 10 లక్షలు కావాలి కదా అని చెప్తున్నారు వాళ్ళు. ఈ పేరెంట్స్కి సరైన అవగాహన బుర్ర ఉండదు కాబట్టి వాళ్ళు చెప్పింది పాపం నమ్ముతున్నారు. బట్ కోర్స్ ఇలా నేను చెప్పింది ఎవడు నమ్ముతాడు, ఎవడు అంటే నమ్మడం కాదు, ఇది అందరికీ రీచ్ అవ్వదు కదండి. పాపం పాత వీడియోలు చూస్తారండి. పాపం వాళ్ళు ఏదో కౌన్సిలింగ్ టైంలో ఫోన్ చేయడం, అట్లా వాళ్ళు భయంకరంగా మోసం చేయడం, లేదా అబ్రాడ్ అనో, లేదా యూరోప్ పంపిస్తామని చెప్పి ఆ కాలేజీకి పంపిస్తాం, ఈ కాలేజీకి పంపిస్తామని చెప్పి అక్రిడిషన్స్ లేనివి అవి లేనివి చేయడం, లేకపోతే పాత మేము పంపించుంటాం కదండి ఆ స్టూడెంట్స్తో మాట్లాడి వాళ్ళ చేత మాట్లాడించి అబద్ధాలు మాట్లాడించడం, ఇట్లా రకరకాలండి. ఒకటి కాదండి. టెలికాలర్స్ కింద పనిచేశారండి, 10,000 15,000 జాబులు తీసుకుని టెలికాలర్స్ కింద పనిచేసేవాళ్ళండి. వాళ్ళు కౌన్సిలర్స్ అని చెప్పేసి మోసం చేసేస్తున్నారండి. ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు వాళ్ళు. సార్ లేరండి, వాళ్ళు రాదు, రేపు వస్తారు అని అబద్ధాలు చెప్పేస్తున్నారండి. అబద్ధాలు చెప్పేసి ఆల్మోస్ట్ 70 లక్షలు 80 లక్షల దాకా వసూలు చేశారండి. నా దగ్గరికి వచ్చారు చాలామంది పేరెంట్స్. కొంతమంది ఏదో ఫ్రీ కౌన్సిలింగ్ చేశాను, అందరికీ తెలియదు కదండి, మోసపోతున్నారు. ఏంట్రా బాబు అంటే జనాలందరికీ బుర్ర ఉండదు అంటే ఇందు గురించి అని ఉండదని చెప్తాను నేను. కొంచెం వెరిఫై చేసుకోవాలి కదా, సార్ ఉన్నారా, సార్ లేరా, లేదు అడగాలి కదా. మాకు తెలియదు సార్ ఇంకా నేను సార్ మేడం అని చెప్తుందంట. మేడం అంటే ఎవరు వైఫ్ అనుకుంటారు కదండి. అసలు సిగ్గు శరం లేదండి. అన్నది అంటారు, గడ్డి తింటారో తెలియదు. రోడ్డు మీద అసలు తింటున్నారు వీళ్ళందరూ. అట్లా చెప్తున్నారంట వచ్చి అసహ్యంగా. సో ఎనివే ఇవన్నీ మోసాలు జరుగుతూనే ఉంటాయండి. ఇట్లాగా జేఈకి సంబంధించి అయితే మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదంటే డెఫినెట్గా ఉండండి. మీరు కౌన్సిలింగ్కి సంబంధించి ప్లాన్ చేసుకోండి. బిట్ శాట్ మాత్రం తప్పనిసరిగా మీరు రాయండి. ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా అమ్మ, బిట్ శాట్ కానీ వేరే అదర్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటే అదర్ ఎగ్జామ్స్ అని రాయండి. మంచి స్కోర్స్ లేవు అనుకుంటే 1 year గ్యాప్ తీసుకుని మీరు లాంగ్ టర్మ్కి వెళ్ళాలి, ఏదైనా ఫారెన్ వెళ్ళాలి, అది కూడా ప్లాన్ చేసుకోండి. ఇంటర్లో మంచి మార్కులు, 10th మంచి మార్కులు ఉంటే మాత్రం గ్యాప్ తీసుకుంటే మంచి కాలేజ్ వస్తారమ్మా ఫారెన్లో, అప్పుడు మాత్రం అని కావండి. కోర్స్ ఇంటర్ 10th సరైన మార్కులు లేనప్పుడు డబ్బులు పెట్టుకుని వెళ్ళవలసి ఉంటుంది, స్కాలర్షిప్ వచ్చే అవకాశాలు ఉండవు. బట్ ఎనివే అదర్ ఆప్షన్ చూసుకోండి రానటువంటి వ్యక్తులకి. మిగతా ఎగ్జామ్స్ మాత్రం చక్కగా రాయండి అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.